మతంలో నదులకు ముఖ్య స్థానం ఉంది. గంగ, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ ఇలా ప్రతి నదిని భగవంతుని అవతారాలుగా భావించి పూజిస్తారు. తల్లిగా భావించి గౌరవిస్తారు. పూర్వకాలం నుంచి నదులను అత్యంత పవిత్రమైనవిగా, పాపాలు పోగొట్టే మహిమాన్వితమైన శక్తి గలవిగా భావిస్తూనే ఉన్నారు. నదీ స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని పెద్దలు నమ్ముతారు. నదీ స్నానం చేయటం వలన శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు పాపాలు పోతాయని నమ్మకం. అయితే సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం నదీ స్నానం ఆచరించేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? పవిత్ర నదులలో స్నానం ప్రాముఖ్యత. హిందువులు పవిత్రంగా భావించే నదుల్లో గంగా నదికి విశిష్ట స్థానం ఉంది. ఈ గంగా నదిలో స్నానం చేయడానికి గంగా నది ప్రవహించే కాశీ, ప్రయాగ, హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు భక్తులు పోటెత్తుతారు. గంగా నది కేవలం నది కాదు, దానిని గంగామాత అని పిలుస్తారు. హిందూ మతం విశ్వాసం ప్రకారం గంగా నదిలో స్నానం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది, మోక్షం లభిస్తుంది. మకర సంక్రాంతి, కుంభమేళ, గంగా దసరా వంటి పండుగలలో లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి, సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి, గంగలో స్నానం చేయడానికి సుదూర ప్రాంతాల ప్రజలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. శ్లోకం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని శ్లోకం చెబుతూ స్నానం చేసినచో మనకు పుష్కర స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. మారుతున్న కాలం, మారుతున్న సాంప్రదాయం, మారుతున్న కాలంలో ప్రజల అలవాట్లు, ఆచార సాంప్రదాయాలను అనుసరించడంలో కూడా అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు. సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయడం అన్న నియమం నుంచి ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా నిద్ర లేవగలరు, ఎప్పుడైనా స్నానం చేయగలరు. అదేవిధంగా పవిత్ర నదుల్లో సూర్యాస్తమయం తరువాత లేదా రాత్రి సమయంలో కూడా స్నానం చేస్తున్నారు నేటి యువత. సూర్యాస్తమయం తరువాత లేదా రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని, నదుల్లో తక్కువ రద్దీ ఉంటుందని ఇలా రకరకాల రీజన్స్ చెబుతారు కూడా. అందుకనే ఎక్కువ మంది ఇప్పుడు నదుల్లో కూడా సూర్యాస్తమయం తరువాత స్నానం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వలన తమ జీవితంలో తామే సమస్యలను ఆహ్వానిస్తున్నామని వారికి తెలియదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నదీ స్నానం నిర్దిష్టమైన సమయంలో మాత్రమే స్నానం చేయాలి. సాంప్రదాయకంగా పవిత్రమైన నదులలో స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు. పురాణాల ప్రకారం రాత్రి సమయంలో యక్షులు పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి కూర్చుంటారని నమ్మకం. యక్షులు నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో సంబంధం ఉన్న ప్రకృతి సంబంధించిన వ్యక్తులు. ఆ జీవులు రాత్రి సమయంలో చురుకుగా కదులుతాయని, రాత్రి నదుల వద్ద సంచరిస్తాయని విశ్వాసం. కనుక రాత్రి సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం నిషేధం.